అందరికీ నమస్కారం అండి. మొన్న ఈ మధ్యన నేను వైబ్రెంట్ అనే స్కూల్‌కి అంటే చీఫ్ గెస్ట్‌గా వెళ్ళడం జరిగింది. అక్కడ పేరెంట్స్ తోటి ఇంటరాక్షన్, అలాగే పిల్లలు ఆ స్కూల్‌లో ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ నా చేతుల మీదుగా చిన్నపాటి గిఫ్ట్‌లు, సన్మానాలు, సత్కారాలు జరిగాయి. నాకు ఎప్పుడైతే ఒక స్కూల్‌లో ఉత్తీర్ణులైన స్టూడెంట్స్‌కి మంచి చదువుల గురించి అనేసరికి కొంచెం వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. యాజ్ ఏ సెలబ్రిటీ అనుకోండి, లేకపోతే తెలిసిన వ్యక్తిగా అనుకోండి, మీలో ఒకడిగా అనుకోండి. సో, రావడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ అక్కడ ఆ సభలో ఎన్‌విటిఎస్ అంటే నవతెలంగాణ శక్తి ప్రెసిడెంట్ పవన్ గారు వచ్చి కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఏమంటే రాజీవ్ గారు, మీకు ఈ స్కూల్ తాలూకు క్రెడిబిలిటీ అవి మీకు తెలుసా? ఇది గవర్నమెంట్ తోటి ఉత్తీర్ణులు అవ్వడానికి అవన్నీ లీగల్గా ఉన్నాయి లేదా తెలుసా? ఇది ఈ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ దీనికి పర్మిషన్ ఉందా లేదా తెలుసా అని ఇవన్నీ అడిగారు. సార్, నిజంగా నాకు అవన్నీ తెలియదు. బట్ అంటే ఒక మంచి కార్యక్రమానికి, మంచి జరుగుతుందనే కార్యక్రమానికి, పిల్లలకి ఒక ఉత్తేజపరిచే కార్యక్రమానికి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో అక్కడికి రావడం జరిగింది. మీరు అలాంటివి ఏవైనా ఉన్నా కానీ దయచేసి ఈ వైబ్రెంట్ స్కూల్కి మీరు వెళ్ళి ఇవన్నీ కనుక్కొని, పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, జాయిన్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఇవన్నీ కనుక్కొని, డీటెయిల్స్ కనుక్కొని ఏవైతే ఎన్‌విటిఎస్ వాళ్ళు అడిగారో అంటే రెసిడెన్షియల్ గురించి కానీ, హాస్టల్ గురించి కానివ్వండి, స్కూల్ తాలూకు క్రెడిబిలిటీ గురించి కానివ్వండి, ఇవన్నీ కనుక్కొని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. సో, ఐ హోప్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను వైబ్రెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, నా ఫోటోలు కానివ్వండి, నా వీడియోలు కానివ్వండి పబ్లిసిటీ కోసం వాడొద్దని. ఎందుకంటే నేను వచ్చింది ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మాత్రమే. నేను ఏది వాట్ యు సే రీల్స్ కానివ్వండి, ఇంకోటి కాదు. ఏమైనా పొరపాటున ఇంటర్వ్యూలో ఏదైనా మంచిగా చెప్పుండొచ్చు వాళ్ళకి, వాళ్ళ స్కూల్ గురించి. బట్ ఏవైనా వాళ్ళని వాడద్దని చెప్పడం జరిగింది. సో, నన్ను అలర్ట్ చేసినందుకు ఎన్‌విటిఎస్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ ఎన్‌విటిఎస్ వాళ్ళు, మీరు మిగతా అలాంటి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు తప్పకుండా వైబ్రెంట్ మేనేజ్మెంట్ వాళ్ళని అడగండి, కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ రాజీవ్ కనకాల.